empowerment or empowerment as such. What is meant by empowerment in your idea? ఎవరైనా చెప్పండి, అసలు ఎంపవర్మెంట్ అంటే ఏంటి, సాధికారత అంటే ఏంటి? సాధికారత అంటే ఏంటి? ఎవ్రీవన్ నోస్ నా, ఎవ్రీవన్ కీప్ టెల్లింగ్ దట్ విమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి, మహిళా సాధికారత సాధించాలి. వాట్ ఈస్ మెన్ బై దట్? ఐ విష్ టు లిసన్ ది ఆన్సర్ ఫ్రమ్ ఎనీ బాయ్స్ దేర్. వాట్ ఈస్ మెన్ బై ఎంపవర్మెంట్? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే యు ఆర్ డిస్కసింగ్, ఎనీవే యు ఆర్ థింకింగ్. అట్లీస్ట్ నేను చెప్పిన దాన్ని విన్నందుకు సంతోషం. సాధికారత అంటే ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోగలిగేటటువంటి పొజిషన్కి, ఆ స్థితికి ఒక మనిషి ఎదగడం. అంటే తన లైఫ్లో కానీ, తన ఫ్యామిలీలో కానీ, తన కెరియర్లో కానీ, తన చదివే చదువులో కానీ, తను ఎంచుకున్నటువంటి రంగంలో కానీ, క్రియాశీలక అంశాలలో తనంతట తాను నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి శక్తికి, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, వెన్ వన్ reaches to that capacity, it means that that girl or a boy or someone వాళ్ళు సాధికారత సాధించినట్లే అవుతుంది. Empowerment is a stage when a lady or a gent or whoever it is, when a person has gone to such stage where he or she can take her own independent decisions during any crucial walks of life. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నా నిర్ణయాలు నేను తీసుకోగలిగేటటువంటి ఎత్తుకి నేను ఎదిగితే నేను సాధికారత సాధించినట్లే. ఆ సాధికారత సాధించాలి అంటే నాకు ముందుగా కావాల్సింది ఏంటి? ఇప్పుడు సాధికారత అంటే ఏంటో చెప్పాను. వాట్ ఈస్ మెంట్ బై డెసిషన్ ఎంపవర్మెంట్? ఇట్ మీన్స్ దట్ ద స్టేజ్ వేర్ ఐ కెన్ టేక్ మై ఓన్ డెసిషన్స్. ఆ డెసిషన్కి రీచ్ అవ్వాలి, ఆ సాధికారత సాధించాలి అంటే నాకు ఏం కావాలి? ఏం కావాలి? థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలంటే ముందు నా సెల్ఫ్ గురించి నేను తెలుసుకోవాలి కదా. దానికి ఏం కావాలి? పాజిటివ్ థింకింగ్. ఓకే, దానికన్నా ముందు ఏం కావాలి? ఐ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ నా. సాధికారత సాధించాలి, డెసిషన్ మేకింగ్ చేయాలి అంటే ముందు నేను ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి కదా. విద్యను అభ్యసించాలి. అంటే అక్షరాస్యత మాత్రమే కాదు, మంచేది చెడేది అని తెలుసుకోగలిగేటటువంటి విచక్షణ, దాన్ని విద్య అంటారు. ఆ విద్యని నేను అభ్యసించాలి. సో సాధికారత సాధించడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్. నెక్స్ట్ కావాల్సింది ఏంటి? టు అచీవ్ దట్ స్టేజ్ ఆఫ్ ఎంపవర్మెంట్, వాట్ షుడ్ ఐ హ్యావ్? అపార్ట్ ఫ్రమ్ వాట్ యు ఆర్ టెలింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్, పాడన్, ఇంకా ఏం కావాలి? డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా చేయాలి అంటే ఎడ్యుకేషన్తో పాటు నాకేం కావాలి? డిగ్నిటీ కావాలి, రైట్. అంతకన్నా ఎక్కువ కావాల్సింది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఆ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఎప్పుడైతే అందరూ రీచ్ అవుతారో ఆ స్టేజ్కి మనం ఉంటామో, ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ తోడైతే క్రియాశీలక అంశాల్లో నా నిర్ణయాలు నేను కరెక్ట్గానే తీసుకుంటాను. నేరాన్ని నేను ఆహ్వానించను, నేను నేరాన్ని చెయ్యను. నా వల్ల 10 మందికి ఉపయోగం కలిగేటటువంటి పరిస్థితిలోనే నేను ఉంటాను. ఆ స్టేజ్కి నేను రీచ్ అవ్వాలంటే నాకు కావాల్సింది విద్య. మంచేది చెడేది గుర్తించగలిగేటటువంటి శక్తి. దానికి నేను రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది హెల్త్. హెల్త్ అనగానే కేవలం శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థిరత్వం కూడా. ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ స్టెబిలిటీ వన్స్ ఐ రీచ్, once I have that sort of education where I can make out what is good and what is bad, then definitely I am reached to that stage of empowerment. Now tell me, how many of you have reached to that stage of empowerment? ఇక్కడ ఎంతమంది ఆ ఎంపవర్మెంట్ స్టేజ్కి రీచ్ అయ్యారో చేతులు ఎత్తండి. మీ నిర్ణయాలు మీరు కరెక్ట్గా తీసుకోగలిగేటటువంటి స్టేజ్కి మేము రీచ్ అయ్యాము అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. No one of you can take your own decisions, independent decisions? No? Thank you so much. ఇప్పుడు this is the feedback to Vikas group of institutions. నా నిర్ణయం నేను తీసుకోగలిగే ఎత్తుకి, ఆ శక్తికి నేను ఇంకా రీచ్ కాలేదు అని ఇంకా చాలామంది అంటున్నారు అంటే లోపం ఎక్కడుంది మనమే ఆలోచించుకోవాలి. వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, మీరు మీ నిర్ణయాలు మీరు తీసుకోగలిగే ఎత్తుకి ఎదిగారా లేదా? సరే, ఆ ఎత్తుకి మీరు రీచ్ అవ్వాలి అంటే ఏం కావాలి? వాట్ యు వాంట్ టు ఫీల్ దట్ యు ఆర్ ఎంపవర్డ్. వాట్ యు వాంట్, మీకు ఏం కావాలి? మీరు అంత ఎంపవర్మెంట్ సాధించాలి అంటే మీకు ఏం కావాలి? ఐ డెంట్ అండర్స్టాండ్, ఐ డెంట్ గెట్ యూ. మీరు మీ నిర్ణయాలు అనగానే
పెళ్లి చేసుకోవడమో లేకపోతే వేరే వాళ్ళతో రిలేషన్ పంచుకోవడమో కాదు నేను అడిగేది. మీరు ఎంచుకున్నటువంటి రంగం, మీరు ఏ హైట్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్లారిటీ, దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకోగలిగే శక్తికి మీరు రీచ్ అయ్యారా లేదా అని అడిగాను. మరి why didn't you answer earlier? So my question wasn't clear to you. Now tell me, how many of you are empowered? What you want to see that, to say that you have reached to that stage of empowerment? చదువుకుంటున్నారు మరి మీరు అందరూ హెల్తీగానే ఉన్నారు, బాగా ఆలోచిస్తున్నారు, సాంకేతికంగా బాగా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా మీకే ఎక్కువ తెలుసు. మరి ఇంకా ఎందుకు ఎంపవర్మెంట్ సాధించలేదని మీరు ఫీల్ అవుతున్నారు? ఏం కావాలి, ఏం ఉంటే మీరు ఎంపవర్మెంట్ సాధించినట్టు ఫీల్ అవుతారు? చేతులు ఎత్తని వాళ్ళు ఒక్కసారి ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేయండి. దోస్ హూ ఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ నాట్ ఎంపవర్డ్. ఎనీవన్ ఫ్రమ్ ద బాయ్స్, కెన్ యూ ఆన్సర్? What facilities or what knowledge you want to feel that you are empowered? So you didn't have the ability to convince about your, అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టా లేవా అనేది క్లియర్గా లేదు. ఈజ్ ఇట్ దట్? ఓ ఫైన్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అంటే ఆ క్లారిటీ లేదు మాకు, అందుకోసమే మేము ఎంపవర్మెంట్ సాధించలేదు అనుకుంటున్నారు. అవునా సార్? దే నీడ్ లాట్ ఆఫ్ క్లాసెస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈ ప్రశ్న అడగకూడదు. ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ఒక్కసారి కనిపిస్తారా నాకు? ఐ షుడ్నట్ ఆస్క్ యూ మోర్ దెన్ దట్. ఓన్లీ హ్యాండ్ రైజ్. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ దయచేసి వీళ్ళకి రోజుకొక క్లాస్ రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ మీద పెట్టండి. డెఫినెట్గా 2-3 వారాలు చెప్పిన తర్వాత మేము చాలా సాధికారత సాధించాము, మాకు అవసరం లేదు, మేము చాలా క్లియర్గా ఉన్నామని అప్పుడన్నా చెప్తారు. అట్లీస్ట్ చెప్పడానికి అంత ధైర్యం అన్నా వస్తుందేమో. యు ఆర్ నాట్ క్లియర్ అబౌట్ హౌ ప్రెషియస్ యు ఆర్ టు యువర్ ఫ్యామిలీ. మీరు మీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద క్లియర్గా లేరా మీరు? ఓకే. మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి మీరు ఎంత ఇంపార్టెంట్, మీ రిజల్ట్ మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద క్లారిటీలో లేరా మీరు? ఓకే. మీరు ఒక మంచి జాబ్ సంపాదించి సమాజానికి లేకపోతే దేశానికి ఆ ప్రగతికి మీరు కూడా తోడ్పాటును అందిస్తే అది ఏ ఎక్స్టెంట్కి రీచ్ అవుతుంది అనే దాంట్లో క్లారిటీ లేదా మీకు? లేదా? ఉంది. అందరికీ ఒక గోల్ అంటూ ఉందా? నేను పలానా సోయిన్స్ అవ్వాలనుకుంటున్నాను అని. అందరికీ మీ ఇంట్లో నేను అన్నయ్యని కాబట్టి నా రోల్ ఇది, తమ్ముడిని కాబట్టి నేను ఇంత బాధ్యతగా ఉండాలి, లేదా అక్కని కాబట్టి నేను నా మిగతా సిబ్లింగ్స్కి ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్గా ఉండాలి, లేదా పెద్దవారు అయితే తల్లిని కాబట్టి నా రోల్ ఇలా ఉండాలి అనే దాని మీద క్లారిటీ లేదా? ఎవరికి ఉందా లేదా? ఓకే. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి కారణాలు ఏంటి, వాటికి నేనేం చేయాలి అనే దాని మీద అవగాహన ఉందా లేదా? లేదు. ఉందా లేదా? ఓకే. మీ మీద ఎవరైనా దాడి చేస్తే అప్పుడు మీరు తిరిగి ఏం చేయాలో అనే దాని మీద ధైర్యం కానీ ఆలోచన కానీ ఉందా లేదా? మరి అన్నీ ఉందన్నారు, మరి సాధికారత సాధించలేదు అన్నారు, ఇదేంటది? వై సచ్ పారాడాక్సికల్ ఆన్సర్స్ ఆర్ కమింగ్ హియర్? You all have rose to the stage where you are very clear about your goal, very clear about your goal, role as well as goal, very clear about what to be done, what not to be done. మీరు ఏ డెసిషన్స్ తీసుకోవాలి, ఎటువంటి డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి అనే దాని మీద క్లియర్గా ఉంటే ఇంకా మేము ఎంపవర్మెంట్ సాధికారత సాధించలేదు అనే నెగిటివ్ వర్డ్ ఎందుకు వస్తుంది మీ దగ్గర నుంచి? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఫస్ట్ టైం ఐఎమ్ లిజనింగ్.